మీలో చాలా మంది చిన్నప్పుడు విలేజెస్ లో కానీ మీ ఇంటి పక్కన కానీ కొన్ని చెట్లను చూసుంటారు. దాని కింద మీరు ఒక్కసారైనా ఆడుకుని ఉంటారు. దాని ముళ్ళు ఒక్కసారైనా మీకు గుచ్చుకొని ఉంటుంది. అదే సీమచింత చెట్టు. దీన్ని కంప చెట్టు అని కూడా అంటారు. అయితే ఈ చెట్లను మన దేశంలో పూర్తిగా నాశనం చేయాలని మద్రాస్ కోర్టు రీసెంట్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక చెట్టు కోసం ఏకంగా కోర్టులు తీర్పు ఇవ్వడం ఏంటి? మన భూమిని విషయంలా మార్చడానికే బ్రిటిష్ వాళ్ళు ఈ చెట్టుని ఇక్కడికి తీసుకొచ్చారా? అంతలా ఈ చెట్టు మన భూమిని ఏం చేస్తుంది? మనం బస్సులో వెళ్తూ రోడ్డు పక్కన చూసే చెట్టు వెనక ఇంత చరిత్ర ఉందా అని ఈ వీడియో చూసాక మీరు ఖచ్చితంగా అనుకుంటారు. అయితే ఈ చెట్టు గురించి తెలుసుకునే ముందు మన దేశీ తుమ్మ చెట్టు గురించి తెలుసుకోవాలి. ఈ కంప చెట్టుకు చాలా సిమిలర్ గా ఉండే ఇంకొక చెట్టు మన తుమ్మ చెట్టు. మన తుమ్మ చెట్టు అనేది మన నేలకి, మన వాతావరణానికి చాలా మేలు చేసే చెట్టు. దీని సైంటిఫిక్ నేమ్ అకేసియా నిలోటికా. ప్రాచీన కాలం నుండి మన భారతీయులు ముఖ్యంగా ఈ చెట్టు పుల్లలతోనే మన పూర్వీకులు పళ్ళు తోముకునేవారు. ఈ చెట్టు ఆకులు, పూలు పశువులకు చాలా మంచి ఆహారం. అంతేకాదు ఈ చెట్టు నుండి వచ్చే జిగురును పేపర్ అతికించడానికి ఈ చెట్టు గింజలను పేస్ట్ లాగా చేసి బొట్టులాగా కూడా వాడుకునేవారు. ఈ చెట్టు కలప చాలా గట్టిగా ఉంటుంది. అందుకే మన రైతులు వాడే నాగలి ఈ చెట్టు కలపతోనే చేసేవారు. అంతలా ఈ చెట్టు మన సౌత్ ఇండియాలో ఫేమస్. కానీ చూడ్డానికి అచ్చం మన చెట్టులాగే ఉండే వేరే దేశం నుండి వచ్చిన ఇంకొక చెట్టు ఉంది. అదే సీమచింత. మన దేశీ చెట్టు ఎంత మంచిదో దానికి పూర్తిగా ఆపోజిట్, అత్యంత దారుణమైన భయంకరమైన రాక్షస చెట్టు ఈ సీమచింత చెట్టు. ఈ చెట్టు వల్ల కేవలం ఎన్విరాన్మెంట్ కే కాదు, మన ఎకానమీకి, రైతులకి ఎంత నష్టం వస్తుందో ఒక్కసారి చూద్దాం. మన తెలంగాణలో దాదాపు 33 జిల్లాలుంటే అందులో ఏకంగా 10 నుండి 12 లక్షల ఎకరాల్లో ఈ కంప చెట్లే ఉన్నాయి. అందులో మెయిన్ గా నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏకంగా 15 లక్షల ఎకరాల్లో ఈ కంప చెట్లున్నాయి. మెయిన్ గా అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 20 నుండి 25% సాగు భూమి వీటి వల్ల కరువు ప్రాంతంగా మారుతుంది. అంతేకాదు తమిళనాడు రాష్ట్ర జీడిపిలో సుమారు 13% వ్యవసాయం ద్వారానే వస్తుంది. అంటే దాదాపు 27 లక్షల కోట్లు. ఈ వ్యవసాయం దాదాపు 59 లక్షల హెక్టార్ల భూమిలో జరుగుతుంది. అయితే ఈ సీమచింత చెట్ల వల్ల ప్రతి సంవత్సరం సగటున 1,49,000 హెక్టార్ల వ్యవసాయ భూమి పనికిరాకుండా పోతుంది. అంటే దాదాపు సగం మదురై జిల్లా అంతా భూమిని తమిళనాడు ప్రతి సంవత్సరం కోల్పోతుంది. ఇది ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో వ్యవసాయ భూములు లేకుండా పోయే ప్రమాదం ఉంది. అయితే ఇన్ని లక్షల ఎకరాల భూములు పనికిరాకుండా పోయేలా ఈ చెట్టు అసలు మన భూమిని ఏం చేస్తుంది? అండ్ ఇలాంటి విష వృక్షాలు భూమి మీద ఉంటాయా అని కూడా అనిపిస్తుంది. మెయిన్ గా ఈ చెట్టు మన ఎన్విరాన్మెంట్ కి చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఇది 4 రకాలుగా మన భూమిలో విషాన్ని ఎక్కిస్తుంది. అందులో ఫస్ట్ ఏంటంటే ఈ చెట్ల వేర్లు నీరు ఎక్కడుంటుందో వెతుక్కుంటూ భూమి అడుగు పొరల్లోకి చొచ్చుకుపోతాయి. 50 అడుగుల నుండి కొన్ని ఏకంగా 100 నుండి 175 అడుగుల లోతు వరకు వెళ్లి నీటిని లాగేసుకుంటాయి. దీని చుట్టుపక్కల ఉన్న ఏ మొక్కకి కూడా చుక్క నీరు కూడా దక్కకుండా మొత్తం అదే పీల్చేస్తుంది. భూగర్భ జలాలను నాశనం చేయడంలో ఇది నెంబర్ 1. ఒక సాధారణ సీమచింత చెట్టు రోజుకు సగటున 40 నుండి 50 లీటర్ల నీటిని భూమి నుండి పీల్చుకుంటుంది. అండ్ రెండవది, ఈ చెట్టు నుండి కొన్ని రకాల విషపూరితమైన కెమికల్స్ గాల్లోకి, నేలలోకి రిలీజ్ అవుతాయి. ఈ కెమికల్స్ వల్ల దీని చుట్టుపక్కల వేరే ఇతర ఏ మొక్క మొలవదు. మిగతా మొక్కల విత్తనాలు మొలకెత్తక ముందే వాటిని చంపేస్తాయి. మెయిన్ గా వీటి నుండి ఫినోలిక్స్, ఆల్కలైడ్స్, టానిన్స్ లాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల వాటి చుట్టూ పెరిగే మొక్కలతో పాటు బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఇది భూమిలో ఉన్న నైట్రోజన్ ని మొత్తం తీసుకుంటుంది. అందుకే మిగతా మొక్కలు దాని పక్కన పెరిగినా సరే వాటికి మట్టి నుండి పోషకాలు అందవు కాబట్టి చాలా బలహీనంగా ఉంటాయి. అండ్ ఈ చెట్టును నాశనం చేయడం దాదాపు అసాధ్యం. మీరు ఈ చెట్టును నరికేసినా సరే మళ్లీ పెరుగుతూనే ఉంటుంది. నేలలో చిన్న వేరు ముక్క మిగిలినా సరే అక్కడ నుండి మళ్లీ మొలకెత్తుతుంది. అదొక రకమైన క్యాన్సర్ లాంటిది. ఈ చెట్టుకి నీరు ఎక్కువగా ఉంటే అది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అసలు నీరు లేకపోయినా సరే, కరువు వచ్చినా సరే ఆ ప్రాంతంలో కూడా దర్జాగా బతకగలదు. అంటే ఎలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్ లో అయినా ఇది సర్వైవ్ అవ్వగలదు. ఈ చెట్టు భూమిని మాత్రమే కాదు, గాలిని కూడా పొల్యూట్ చేసి మనుషులకు కూడా డేంజరస్ గా మారుతుంది. ఈ చెట్టు నుండి వచ్చే పుప్పొడి వల్ల మనుషులకు తీవ్రమైన ఎలర్జీ, ఆస్తమా లాంటి ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. దీని ముళ్ళు గుచ్చుకుంటే చిన్న గాయం అవ్వడమే కాదు, ఆ ముళ్ళులో ఉండే ఒక రకమైన విషం వల్ల అనేక ఇన్ఫెక్షన్లు వస్తాయి. అండ్ ఇది చాలా దట్టంగా పెరగడం వల్ల ఇది దోమలకు అడ్డాగా మారుతుంది. దీనివల్ల మలేరియా, డెంగ్యూ లాంటి జబ్బులు విపరీతంగా వ్యాపిస్తాయని, ఇండియాలో మలేరియా వల్ల చాలా మంది చనిపోవడానికి ఇది కూడా ఒక పరోక్ష కారణం అని రీసెర్చ్ లో తేలింది. ఆఫ్రికాలోని ఇథియోపియా, కెన్యా లాంటి దేశాల్లో ఈ చెట్టు వల్ల ఏకంగా లక్షలాది హెక్టార్ల భూమి నాశనం అయిపోయింది. 1 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని వాళ్ళు ప్రతి సంవత్సరం కోల్పోతున్నారు.
విలేజెస్ లో రైతులు వ్యవసాయం చేయలేక ఊళ్ళు వదిలి వలస వెళ్లిపోతున్నారు. అయితే ఇంత డేంజరస్ చెట్టు నిజానికి మన దేశంలో పుట్టింది కాదు. ఇది సౌత్ అమెరికాలో, అంటే ముఖ్యంగా మెక్సికో మరియు పెరు లాంటి దేశాల్లో ఇది పెరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ మనకు ఒక విలన్ లా ఉన్న ఈ చెట్టు అక్కడ, అంటే దక్షిణ అమెరికాలో మాత్రం హీరో. ఎస్, అక్కడ ఈ చెట్టు గింజలను పిల్లలు తింటారు. దీంతో ఒక రకమైన పిండి తయారు చేస్తారు, డ్రింక్స్ తయారు చేస్తారు. ముఖ్యంగా దీన్ని కాలిస్తే వచ్చే బొగ్గుకి అక్కడ చాలా డిమాండ్ ఉంది. అక్కడ ఈ చెట్టును రక్షించడానికి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అయితే అక్కడ మంచిగా ఉన్న ఈ చెట్టు ఇక్కడికి వచ్చేసరికి విషపు చెట్టుగా ఎందుకు మారింది? దీనికి కారణం ఆ దేశంలో ఈ చెట్టు విచ్చలవిడిగా పెరగకుండా, అది ఎక్కువగా నీటిని తీసుకోకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి అకాసియా రకానికి చెందిన చెట్లుంటాయి. ఇవి సీమచింతు చెట్టుకు పోటీగా పెరుగుతాయి. అలాగే సీడ్ బీటిల్స్ అనే పురుగులు ఆ చెట్టు కాయలను తినేసి అవి ఎక్కువగా మొలకెత్తకుండా చేస్తాయి. అండ్ కొన్ని రకాల పురుగులు ఈ చెట్టు ఆకులను తినడం వల్ల దాని డెవలప్మెంట్ అనేది స్లో అవుతుంది. అంటే అక్కడ ఒక బ్యాలెన్స్ ఉంది. కానీ దాన్ని తీసుకొచ్చి మన ఇండియాలో నాటగానే దానికి ఇక్కడ శత్రువులు లేకపోవడంతో అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయి మిగతా చెట్లను చంపేసి ఒంటరి సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఇలాంటి ఒక విచిత్రమైన చెట్టు మన దేశంలోకి రావడానికి వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంది. దీని అసలు కథ 1876 బ్రిటిష్ కాలంలో మొదలైంది. 1876 ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో ది గ్రేట్ ఫెమైన్ అనే కరువు వచ్చింది. లక్షలాది మందికి తినడానికి తిండి లేక చనిపోయారు. మదురై, చెన్నై లాంటి ప్రాంతాల్లో జనాలు ప్రాణాల్లో అరచేతుల్లో పెట్టుకొని వలస వెళ్లారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ప్రజలకు గంజి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ గంజి కాయడానికి విపరీతమైన వంట చెరుకు, అంటే ఫైర్ వుడ్ అవసరం పడింది. అడవుల్లో చెట్లను విపరీతంగా నరికేశారు. భవిష్యత్తులో ఇలాంటి వంట చెరుకు కొరత రాకుండా ఉండాలని ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఫాస్ట్ గా పెరిగే చెట్టు కోసం వెతికారు. అప్పుడు ఆర్హెచ్ బెడ్డోమ్ అనే ఒక బ్రిటిష్ అధికారి కొంతమంది బాటనిస్టులతో కలిసి మాట్లాడి ఈ కంప చెట్టు విత్తనాలను మన దేశానికి తెప్పించాడు. 1877 తర్వాత రైల్వే ట్రాక్స్ వేస్తున్నప్పుడు రైల్వే ఇంజన్స్ కి బొగ్గు అవసరం పెరిగి ఈ విత్తనాలను రాజస్థాన్, గుజరాత్ మీదుగా దేశమంతా చల్లారు. ఆ తర్వాత 1950-60ల కాలంలో కట్టెల పొయ్యి కోసం వంట చెరుకు విపరీతంగా అవసరం వచ్చింది. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆస్ట్రేలియా నుండి ఈ విత్తనాలను తెప్పించి రైతు సంఘాల ద్వారా, స్కూల్ పిల్లల ద్వారా, నర్సరీల ద్వారా ఊరూరా నాటించారు. కొన్ని చోట్ల ఏకంగా హెలికాప్టర్ల ద్వారా విత్తనాలు చల్లించారు. అందుకే ఈ చెట్టును సర్కార్ చెట్టు అని కూడా అంటారు. అలా వంట చెరుకు కోసం పెంచిన ఈ చెట్టు జనాలు కట్టెలపోయి మానేసి గ్యాస్ స్టవ్ల వైపు మారిన తర్వాత దీన్ని కొట్టేవాడు లేక, కంట్రోల్ చేసేవాడు లేక ఒక భయంకరమైన రాక్షసుడిలా దేశమంతా ఆక్రమించేసింది. ఇంత ప్రమాదకరమైన చెట్టును వెంటనే పీకేయొచ్చు కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. చాలా జిల్లాల్లో వర్షం పడితేనే వ్యవసాయం జరుగుతుంది. వర్షాలు లేకపోతే గ్రామాల్లో పని ఉండేది కాదు. కాబట్టి అక్కడి రైతులకు ఈ సీమచింత ఒక ఇన్కమ్ సోర్స్ గా మారింది. అంటే ఈ చెట్లను నరికి కట్టెలను కాల్చి బొగ్గుగా మార్చి అమ్ముకుంటున్నారు. ప్రకాశం జిల్లా, నెల్లూరు మరియు చిత్తూరు లాంటి ప్లేసెస్ లో ఫ్యాక్టరీలు పెట్టి ఈ బొగ్గును తయారు చేస్తున్నారు. ఈ బొగ్గు విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంది. అంటే వేలాది మంది ప్రజల జీవనాధారం ఈ చెట్టు మీదే ఆధారపడింది. అండ్ చాలా ప్రాంతాల్లో ఈ చెట్ల మీద పక్షులు గూడు కట్టుకొని ఉంటాయి. ఇప్పుడు సడన్ గా ఈ చెట్లను కొట్టేస్తే ఆ పక్షులకు ఎఫెక్ట్ అవుతుంది. అయితే దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తో పోలిస్తే దీని యూజ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. అందుకే మద్రాస్ హైకోర్టు 2014లోనే ఈ చెట్లను పూర్తిగా నిర్మూలించాలని తీర్పిచ్చింది. కానీ ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోలేదు. అధికారుల మీద ఒత్తిడి ఉన్నా సరే ఇది పూర్తిగా అమలు కాలేదు. కొందరు వాలంటీర్లు, పంచాయతీ ప్రెసిడెంట్లు మాత్రమే ఇళ్ల దగ్గరకు వెళ్లి కొన్ని చోట్ల ఈ చెట్లుంటే ఫైన్లు వేస్తామని చెప్పి కొట్టించారు. కానీ రీసెంట్ గా మద్రాస్ హైకోర్టు ఇంకొక తీర్పిచ్చింది. ఇంతకు ముందులా కాకుండా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చూపించింది. ఈ చెట్లను నిర్మూలించడానికి ఒక ప్రత్యేకమైన ఫండ్ క్రియేట్ చేయాలని, ఈ చెట్ల కలపను అమ్మడం ద్వారా వచ్చే డబ్బును దీనికే వాడాలి అని చెప్పింది. అంటే ఈ చెట్లను కొట్టడానికి ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ టెండర్లు ఇవ్వాలని, వాళ్ళు చెట్లు కొట్టి ఆ కలప ద్వారా వచ్చే డబ్బులు తీసుకుంటారని, దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని చెప్పింది. ఎవరి స్థలంలో అయితే ఈ చెట్లున్నాయో వాళ్ళే వాటిని కొట్టేయాలి. కొట్టేసిన 30 రోజుల్లోగా ఆ స్థలంలో మన స్థానిక చెట్లు నాటాలి అని చెప్పింది. దానికోసం గవర్నమెంటే ఫ్రీగా కొత్త చెట్లు ఇస్తుంది. విద్యార్థులు, వాలంటీర్లు వీటిని కొట్టేసేలాగా ఎంకరేజ్ చేయాలని చెప్పింది. కేరళ రాష్ట్రం ఈ విషయంలో చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. వాళ్ళ స్కూల్ సిలబస్ లోనే ఈ చెట్టు ఎంత ప్రమాదకరమో పిల్లలకు నేర్పిస్తారు. అందుకే ఈ రోజు కేరళలో ఈ చెట్టు దాదాపు కనుమరుగైపోయింది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కూడా ఇదే అవేర్నెస్ రావాలి. కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి, ప్రభుత్వాలు చట్టాలు చేస్తుంది. కానీ ఇది కంప్లీట్ గా పోవాలంటే ప్రజలు మారాలి.
ఎవరైనా విలేజ్ లో ఉంటే ఈ వీడియోని చూస్తుంటే మీ ఇంటి పక్కన మీ పొలాల్లో ఖాళీ స్థలాల్లో ఈ సీమచింత చెట్టు ఉంటే దాన్ని వేళ్లతో సహా పీకేయండి, దాన్ని తగలబెట్టేయండి. రోజుకొకటి, వారానికొకటి లేదా కనీసం నెలకొకటైనా మీ చుట్టూ ఉన్న ఈ రాక్షసి చెట్టును చంపేయండి. ఇది మీరు మన దేశానికి, మన భవిష్యత్తు తరాలకు చేసే అతిపెద్ద సేవ. సో ఇది ఈ సీమచింత చెట్టు అలియాస్ కంప చెట్టు వెనుక ఉన్న భయంకరమైన హిస్టరీ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొత్త అవేర్నెస్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గ్రూప్ లో వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ తో మళ్ళీ ఆల్కెమిస్ట్ టాక్స్ లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్. జై హింద్.